శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు స్పెషల్ బస్సులు ఇస్తున్నారంట. మహాశివరాత్రికి శ్రీశైలం సిద్ధమవుతుంది. ప్రతి ఏటా శ్రీశైలంలో శివరాత్రి వేళ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది సైతం ఈ మేరకు ఏర్పాట్లు తుది సదువు చేరుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారనే అంచనాతో ఏర్పాట్లపై అధికారులు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక తెలంగాణ టూరిజం శ్రీశైలం సందర్శనకు ప్రత్యేక ప్యాకేజ్ అమలు చేస్తుంది. ఈ నెల 26న మహాశివరాత్రి ప్రముఖ క్షేత్రం శ్రీశైలంలో ఈ నెల 19 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పెద్ద సంఖ్యలో భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచి వస్తారు. దీంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక తెలంగాణ టూరిజం శాఖ తాజాగా శ్రీశైలం వంటి ప్రాంతాల సందర్శనకు ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించింది. 2 రోజుల పాటు సాగే యాత్ర కోసం పెద్దలకు రూ. 2,392 విలువ చేసే ప్యాకేజ్ ఉంటుంది. శ్రీశైలం యాత్ర ప్రత్యేకంగా 2 బస్సులు కేటాయించారు. వాటిలో ఒకటి ఏసీ బస్సు కూడా ఉంది. నాన్ ఏసీ బస్సు ప్యాకేజీలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ అయితే నేను ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నా. మరి మన సత్యనారాయణ గారు ఫ్రీ బస్సులు కొంచెం పెంచండి. శైవక్షేత్రం అన్నిటికీ ఒక శ్రీశైలమే కాదు అంటే మీరు అనొచ్చు శ్రీశైలం ఏపీలో ఉంది కదా అని. అక్కడ దాకా బోర్డర్లో ఉంటుంది కాబట్టి శ్రీశైలానికి లేకపోతే వేములవాడకి వీటన్నిటికీ కొంచెం ఫ్రీ బస్సులు పెంచండి. మల్లన్న, కొమరవెల్లి మల్లన్న, కీసరగుట్ట ఈ ప్రాంతాలన్నిటికీ కాస్త ఫ్రీ బస్సులు పెంచండి అయ్యా స్వామి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాంతాలకు తరలి వెళ్తారు. మీరు స్పెషల్ బస్సులు వేసుకున్నారు కానీ కొన్ని ఉచిత బస్సులు కూడా పెంచండి. ఆ పథకం మీరు ఇచ్చిన దానికి ఉపయోగం ఉండాలి కదా.